రాజమహేంద్రవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రతిష్టతను మరింత పెంచే విధంగా తమ కార్యవర్గం ఈ 5 ఏళ్లు పనిచేశామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వద్ద ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముల్లా మాధవ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నికల్లో 2021లో తాము ఎన్నికైన నాటి నుండి అందరి సహకారం తీసుకుంటూ కళాశాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని అన్నారు. యూజీసీ నిబంధనల మేరకు కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుండి ఉత్తమ ర్యాంకు సాధించడంతో పాటు అటానమస్ గా మరో 5 ఏళ్లు పొడిగించే విధంగా కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థుల సహకారంతో కృషి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులు విఎస్ఆర్ భార్గవ్ శివలు మాట్లాడుతూ తాము కార్యవర్గంగా ఈ 7 ఏళ్లు బాధ్యతాయుతంగా పనిచేశామని అన్నారు. సంఘం నూతన కార్యవర్గం ఎన్నికకు ఈ నెల 31న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఓటర్ లిస్టును విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె సుధాకర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘంలో ఎంతమంది ఎక్కువ సభ్యులు చేరితే యూజీసీ నిబంధనల మేరకు కళాశాలకు అంత మేలు జరుగుతుందని అన్నారు. కళాశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా పూర్వ విద్యార్థుల సంఘంలో చేరాల్సిందిగా కోరారు. ఈ మీడియా సమావేశంలో కోశాధికారి సబ్బవరపు విజయలక్ష్మి, సభ్యులు రేవతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం యొక్క పూర్వ విద్యార్థుల సంఘము 2021లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మా యొక్క సంఘము ఎన్నిక కాబడి తద్వారా ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. ఆ సందర్భం పూర్తయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగేటువంటి సుసందర్భంగా మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. 2021 ఆలిమిని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా విజయలక్ష్మి గారిని, మన శివగారిని జాయింట్ సెక్రటరీగా, మిగతా వారు అందరూ ఎగ్జిక్యూటివ్, రేవతి గారు, మన ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఇంకా 4 రావాలి వస్తారు. అయితే ఈ ఆలిమిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము ఈ కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతేనేమి అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, గన్ని కృష్ణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ గారు, అట్లాగే ఎర్ర వేణుగోపాల్ గారు, మన సిపిఐ అరుణ్ గారు, బీజేపీ నుంచి యనమల రంగబాబు గారు, అట్లాగే ప్రముఖ లాయర్ మద్దూరు శివసుబ్బారావు గారు, ప్రముఖ జర్నలిస్ట్ గారు అయినట్టు శ్రీ కృష్ణకుమార్ గారు అందరూ కూడా సారథ్యంలో భారీ ధర్నా నిర్వహించి ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ చేసుకుని దాన్ని దాదాపుగా 1000 కోట్లు విలువ చేసి సంపదను కాపాడడంలో ఆలిమిన్ అసోసియేషన్ ముందుండి నడిపించిందని తెలియజేసుకుంటున్నాం. అలాగే అప్పుడు వాళ్ళంతా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత దాని తర్వాత అప్పట్లో ఉన్న అధికార పార్టీ వాళ్ళే సరే దీన్ని నిర్ణయాన్ని మేము విరమించుకుంటున్నాం అని చెప్పేసి దాన్ని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని మామూలుగా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి క్రికెట్ పోటీలు కానీ, అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎలక్ట్యూషన్ కానీ, డిబేట్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి క్యాష్ ప్రైజ్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అయితే మన ఆర్ట్స్ కళాశాల అటానమస్ ఉన్న హోదా ఉన్న కాలేజీ, దీనికి అటానమస్ ఎక్స్టెన్షన్ రావడానికి యూజీసీ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వస్తుంది. ఎక్స్పర్ట్ కమిటీ వచ్చినప్పుడు కాలేజీలో చదువుకుని వెళ్ళిపోయిన ఓల్డ్ స్టూడెంట్స్, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరితో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అటానమస్ ఉండడం వల్ల ఎంతవరకు ప్రయోజనం అయింది, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వాలంటే ఈ సలహాలు సూచనలు ఇవ్వమంటే దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీతోనే మన పెద్దలతో మాట్లాడతారు. ఆ రోజు భాస్కర్ రావు గారు కానీ, అంటే గన్ని భాస్కర్ రావు గారు ఇక్కడ 1 సంవత్సరం చదువుకుని ఆయన ఎంబీబీఎస్కి వెళ్ళడం జరిగింది. వారు కృష్ణ గారు, నీరుకొండ ఈరన్ చౌదరి గారు, పెద్ద పెద్దలు అందరూ కూడా కూర్చుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఇది అటానమస్ ఉండడం వల్ల కొంత సొంతంగా కోర్సులు పెట్టడం వల్ల విద్యార్థులకు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలకు కావాల్సిన కోర్సులు అవి పెట్టడం వల్ల
వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చి మరొక 5 సంవత్సరాలు ఇవ్వడం మంచిదని చెప్పి వాళ్ళు సూచించడంతో మరొక 5 సంవత్సరాలు అటానమస్ ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. దీనికి కీలక పాత్రగా ఆల్యూమినియం అసోసియేషన్ చేసే పని ఇందులో భాగంగా. బాధ్యతాయుతంగానే పనిచేశాం, ఎన్నడూ అధికారము అనే భావన లేకుండా ఒక సేవా దృక్పథంతో కళాశాలను తల్లిగా భావించి చేయడం జరిగింది. ఇప్పుడు 5/1న పూర్వ విద్యార్థుల సంఘ ఎన్నికలను పెట్టడం జరిగింది. మార్చి 31. ఈ మార్చి 31 రోజున ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కళాశాల gcrjv.ac.in వెబ్సైట్ లో ఆలంని అనే ఒక కాలం ఉంటుంది. ఆ ఆప్షన్ లో ఈ వివరాలన్నీ ఉంటాయి. అలాగే మేము ఏదైతే ఉందో ఓటర్ లిస్టు మా ద్వారా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఓటుకు అర్హత ఉందో ఆ లిస్టును కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ అధికారికి. మా దగ్గర ప్రస్తుతం 500 మంది ఓటర్స్ ఉన్నారు సార్. ఎలా అంటే సార్, ఓటరు ఇవ్వడానికి ఓటు వేయడానికి ఒక అర్హత ఉండాలి. సుమారు ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాలు గడవాలి. వాళ్ళు ప్రముఖమైన వ్యక్తులై ఉండాలి. లైఫ్ మెంబర్షిప్ కట్టాలి. 1500 రూపాయలు లైఫ్ మెంబర్షిప్ కట్టినట్లయితే వారికి ఆ ఓటు వేయడానికి అధికారం ఉంటుంది. ఈ లైఫ్ మెంబర్షిప్పే కాకుండా రాజకీయ రంగాల్లో పనిచేసినటువంటి డైరెక్టర్లుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి పదవులు చేపట్టిన వారు, అలాగే ఇప్పటి వరకు చెప్పిన కళాశాల యొక్క సేవలకు, భవనాల నిర్మాణాలకి, కళాశాలకు సేవలు అందించినటువంటి ఆ యొక్క పెద్దలకు సభ్యత్వం అనేటువంటిది లేకుండా వారికి ఓటునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇప్పటి వరకు అందించినటువంటి స్వచ్ఛంద సేవలు గుర్తించి వారికి ఎటువంటి ద్రవ్యము లేకుండా మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో, బ్యాంకింగ్ రంగాల్లో, వివిధ ప్రముఖ రంగాల్లో, కళా రంగాల్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఓటు హక్కుని కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది? అలాగే నిలబడేటువంటి వారు వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, అదే విధంగా సెక్రటరీ, ఈ 4 పదవులకే పోటీ జరుగుతుంది. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ బాడీలో ఇవే కీలకం కనుక వీటికి 35 సంవత్సరాల అనుభవం, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ అర్హత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే కళాశాల చాలా ఘనమైన కళాశాల. 175 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కళాశాల. ఉభయ గోదావరి జిల్లాలే కాదు, వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల నుండి అత్యధికంగా 6000 మంది పైన విద్యార్థులు ఉండే కళాశాల. ఇలాంటి కళాశాల ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఇలాంటి పరిపాలనలో అనుభవాలు కలిగినటువంటి వయసు రీత్యా, జ్ఞానం రీత్యా, వివిధ రంగాల రీత్యా అనుభవం ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది ప్రధానం కనుక ఆంధ్ర యూనివర్సిటీ, ప్రముఖమైన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సంఘం ఏ విధంగా వారి ఎన్నికల విధానం ఉందో వాటన్నిటిని పరిశోధన, రీసెర్చ్ చేసి ఈ యొక్క తీర్మానాలను మేము బైలాస్లో పెట్టడం జరిగింది. కానీ 35 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, కోశాధికారికి పోటీలు చేయవచ్చు. ఓటు వేయడానికి ఇందాక ఏ విధంగా మేమైతే చెప్పామో ఆ నియమాలతో కూడిన వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సభ్యత్వం కట్టి ఈ యొక్క మార్చి 31 లోపు వారు చేసుకోవచ్చు. అలాగే మా బృందానికి ఇతరులు కూడా మేము ఎన్నికల్లో మేము పోటీ చేస్తామన్న వారు కూడా 1, 2 తారీఖుల లోపు ఈ యొక్క ఓటర్ లిస్ట్ ని సబ్మిట్ చేయాలి. మేము 2021లో ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు, అంటే 2025 వరకు అయినటువంటి లెక్కల వివరాలు, ఆడిట్ వివరాలు మీకు తెలియపరుస్తున్నాను. 2021లో సభ్యత్వ రుసుము 922 మంది సభ్యులుగా నమోదైతే వాళ్ళకి అప్పుడు 100 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. 922 × 100 అంటే 92,200 మనకి 2021 అకాడమిక్ ఆడిట్లో మనం చూపించడం జరిగింది. తర్వాత 2022లో 306 మంది విద్యార్థులు మనకి సభ్యత్వ రుసుము 100 రూపాయలు చొప్పున కట్టారు. 30,600 కూడా, అది కూడా అకాడమిక్ ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. 2023లో 527 మంది విద్యార్థులు 100 రూపాయలు చొప్పున 52,700 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ 3 ఇయర్లకు కూడా అకాడమిక్ ఆడిట్ సబ్మిట్ చేయడం జరిగింది. 2024, 25 అకాడమిక్ ఆడిట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. ఆడిట్ అవ్వలేదు. కానీ విద్యార్థులు మనకు 1403 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున, అంటే 2024, 2025, 2026 నుంచి మనం ఏం చేసామంటే
200 రూపాయలు చొప్పున సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. 1403 మంది విద్యార్థులు 2024లో 2,80,600 రూపాయలు చెల్లించడం జరిగింది. 2025లో 1211 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున 2,43,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం మేము 2021 నుంచి 2025 వరకు సభ్యత్వ రుసుము 6,99,100 రూపాయలు మనకి సభ్యత్వ రుసుములా రావడం జరిగింది. ఇదే కాకుండా సుంకర స్వామినాయుడు గారు అనేటువంటి ఒక పూర్వ విద్యార్థి 1,00,000 రూపాయలు మనకి డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా ప్రొఫెసర్ రామకోటి గారు కూడా పిల్లలకి అవార్డుల ప్రదానోత్సవంలో నా వంతు బాధ్యతగా అని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చి జాయిన్ అయ్యారు సార్. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే మన కళాశాల ఎవ్రీ 5 ఇయర్స్కి న్యాక్ వెళ్తుంది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ కానివ్వండి, రకరకాల ర్యాంకింగ్ సిస్టమ్ చేసేటప్పుడు ఉన్నాయండి. అందులో కొన్ని మెట్రిక్స్ ఉంటాయి సార్. ఆ మెట్రిక్స్ ఏంటంటే ఏమడుగుతారంటే 24లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ చేశారా, 25లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఇవన్నీ కూడా మెట్రిక్స్ మనం పోస్ట్ చేస్తుంటారు. ఇవి ఎంత స్ట్రాంగ్గా పోస్ట్ చేస్తే అంత ర్యాంక్ రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం న్యాక్కి వెళ్ళినప్పుడు మనకి 40 ఉంటుంది సార్, క్రెడిట్స్ 40 క్రెడిట్స్, 40కి 40 మీట్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా మా పూర్వ విద్యార్థులు చేసిన సహకారం వల్ల డెఫినెట్గా ఎన్ఆర్ఎఫ్ కానివ్వండి, లేకపోతే న్యాక్ కానివ్వండి, వీటిల్లో మంచి ర్యాంక్స్ అందిస్తామని మేము హోప్స్తో ఉన్నామండి. అలాగే దీన్ని సహకరించిన పూర్వ విద్యార్థులకి అలాగే ప్రముఖులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.